మార్చిండ్రు మీరు ఆ పేరుతో అయ్యాలి కదా మీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా వస్తుంది ఇంకొక డిసెంబర్ వస్తే రైతు బంధు లేదు ఏం చేసిరు ఆల్రెడీ ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి 7000 కోట్లు ఒకటి పొంగులేటి కంపెనీకి పోయిందట ఇంకోటి రాజగోపాల్ కంపెనీకి రైతు బంధు పైసలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మరి మిగతా పైసలు సుధరాయించాలి వేరే కాడ సుధరాయించి రైతు బంధు వేయాలి కదా పోనీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఏదో పెట్టిండ్రు ఆ పేరు గుర్తొస్తలేదు నాకు సో దాని ద్వారానన్నా వేయాలి కదా రైతు బంధు వేస్తలేరని చాలామంది అడుగుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి దయచేసి నేను చెప్తున్నా కదా సగం ఇంటెలిజెన్స్ ఇక్కడే పనిచేస్తుంది మా ఛానళ్ళలోనే ఎందుకు ప్రజా సమస్యలన్నీ మా దృష్టికి వస్తాయి కాబట్టి మమ్మల్ని అడగమంటారు కాబట్టి సో డెఫినెట్గా మేమే ఇంటెలిజెన్స్ లాగా పనిచేస్తున్నాం మీరు చెప్పండి రైతు బంధు ఎందుకు వేయట్లేదో చెప్పండి సమాధానం అడుగుతున్నారు ఒక మీకు ఓటేసిన వ్యక్తి అడుగుతున్నాడు రైతు బంధు ఎందుకు వేయలేదని సమాధానం చెప్పండి దయచేసి కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ న్యాయస్థానం హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్కు నోటీసులు జారీ చేసిందట కానీ వివరణ ఇచ్చిండా పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఉదంతం వివరణ ఇచ్చిండా కూడా చెప్పండి రామరాజు ఒక్కరి వల్ల ఏం రాలేదు కాంగ్రెస్ అందరం కలిసి వర్క్ చేయడం వల్ల నిరుద్యోగులు మైపాల్ యాదవ్ మాలాంటి మీలాంటి కామన్ మ్యాన్ అందరి కృషి బీఆర్ఎస్ ఓటమి పాలు అయ్యింది ఎస్ నీలాంటి వాళ్ళు కావాలి రేపటికి ఎస్ థ్యాంక్ యూ ఇంకా నాకు తెలిసి ఎస్ ఫెన్షన్స్ కూడా రావట్లే చాలామందికి ఫెన్షన్స్ రావట్లే కొత్త ఫెన్షన్లు అయితే అసలు దిక్కే లేదు పాత ఫెన్షన్లు ఆ 2000 కూడా వస్తలేవు వచ్చినా ఒకరిద్దరికో వస్తున్నాయి వస్తుంది 10 మందికి రావట్లే ఓకే ఎస్ ఒకసారి దిశ చూద్దాం ఊరిలో మీ ఓటు ఉందా లేదా మొబైల్లోనే ఓటర్ లిస్ట్ చెక్ చేసుకునే వెసులుబాటు కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకునేటోడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ను పరిచయం చేయకుంటే ఇదే జరిగిందట వచ్చే వారం ఎస్ ఇక్కడ చూస్తే కాలకేవిల ముఠాను పొలిమేరలు దాటించాలి మిడతల దండుగా మారి రాష్ట్రాన్ని మింగేసే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి నువ్వెవరివి రేవంత్ రెడ్డి ఇడ్లీ వడ అమ్ముకునేటోడికి పొట్లాలు కట్టేటోడువా ఏంది అంటే ఇడ్లీ వడ అమ్ముకోవడం అంటే అంత నీచమా అంత నీచమైన పని అది ఇడ్లీ వడ లేకుంటే రోడ్డు మీద చాలామంది టిఫిన్ ఎట్లా చేస్తారు ఏం మాట్లాడతారో రేవంత్ రెడ్డి గారు అర్థమవుతలేదు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయమంటేనేమో చేయవు నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఏమైందంటే చెప్పవు మళ్ళీ తొక్కలో ఈ డైలాగులు ఎందుకు మీరు కొట్టుకోనికి ఇడ్లీ వడ అమ్ముకునే వాళ్ళని ఎందుకే కించపరుస్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు కించపరుస్తావు ఇడ్లీ వడ అమ్ముకునే వాళ్ళు అంటే అంత చులకరా నీకు నీ ఇంట్లో ఇడ్లీ వడ చేస్తలేరా ఇవాళ టిఫిన్ ఏం చేసినావు పొద్దుగాల మళ్ళీ నువ్వెవరు ఇడ్లీ వడ అమ్ముకునేటోళ్ళకి పొట్లాలు కట్టేటోడివి అన్నట్టే అయిపోయింది పరిస్థితి నేను అంటలేను మళ్ళీ నేనన్నా నువ్వు ఫీల్ అయ్యి మళ్ళీ యూట్యూబ్ లేకుండా చేయాలని మాత్రం మనకు అర్థమైందా బహుశా ఈ డైలాగ్ కూడా సునీల్ కనుగోలు చెప్పుండొచ్చు ఇట్లా చెప్పండి రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్లో జిల్లేళ్ళు మొలిపిస్తాం నెహ్రూ బతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవిని చేపట్టలే రాజీవ్ గాంధీ మరణించినా సోనియా ఏ పదవి స్వీకరించలే కొందరు సన్నాసులు మాత్రం కాంగ్రెస్ది కుటుంబ పాలన అంటున్నారు కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు అయిన ఫ్యామిలీకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవడు తీస్తాడో చూస్తా 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్నా సోయలేదు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వీళ్ళందరూ గొప్పోళ్ళే యాక్సెప్టెడ్ కానీ నువ్వు మాత్రం గొప్పోడివి కాదు మళ్ళా చెప్తున్నా రాజీవ్ గాంధీ ఏమంటారు మన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీకి ఎంత మంచి పేరు ఉందో
రాజీవ్ గాంధీ కన్నా కూడా ఇందిరాగాంధీకి ఎక్కువ పేరు ఉంది. ఆ స్టోరీ చెప్తే మళ్ళీ అందరు ఫీల్ అవుతారు. నేను చదివిన పుస్తకంలో చదివిన అసలు రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు, ఎవరు కుట్ర చేశారు వెనకాల. సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఇక మళ్ళీ వేరే ఇష్యూ అయిపోతుంది. కానీ వెనకాల మరి కోట్లు ఎట్లా వచ్చినాయి ఈ ఫ్యామిలీస్కి, ఇది కూడా చెప్పాలా. సో ఇవన్నీ దయచేసి మాట్లాడించకండి, ఎక్కువ డైలాగులు కొట్టియకండి. కానీ వాళ్ళు డెఫినెట్గా గ్రేటే. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా గ్రేటే. రాహుల్ గాంధీలో సరికొత్త మార్పు వచ్చింది. ఎప్పుడైతే పాదయాత్ర చేసిండో అప్పటి నుంచి సరికొత్త మార్పు వచ్చింది. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి సీఎం చేయడం, కొబ్బరి చిప్పుకి ఇచ్చినామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట. మరి ఇన్నర్ ఫీలింగ్. ములుగులో కంటైనర్ స్కూల్ అట, బంగారువల్లి ఆవాసంలో ఏర్పాటు, రాష్ట్రంలో తొలిసారిగా అందుబాటులోకి నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఇప్పటికే కంటైనర్ ఆసుపత్రిలో సేవలు. ములుగులో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాల. కంటైనర్ పెట్టినప్పుడు పిల్లలకు ఇబ్బంది కాకుండా ఏసీ కూడా పెట్టాలి, లేకపోతే కష్టం, గాలి ఆడదు, విపరీతమైన వేడి సమ్మర్లో. సో డెఫినెట్గా ఇది మంచి పద్ధతే, కానీ కొంచెం ఏసీలు వాళ్ళకి కొంచెం గాలి వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అండ్ చీప్ అండ్ బెస్ట్ అనమాట. నేడు ప్రజాపాలన దినోత్సవం, పబ్లిక్ గార్డెన్స్లో సీఎం జెండా వందనం. ప్రతి ఏటా నిర్వహించేలా ప్రభుత్వం గెజెట్. బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు, పరేడ్ గ్రౌండ్లో నిర్వహణ. చీఫ్ గెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేడుకలకు కేసీఆర్ దూనం. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్. మరి విమోచన దినోత్సవం రోజు కూడా కేసీఆర్ రాకపోతే ఎట్లా బయటికి? మరి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ ఎందుకు? మరి ఎక్కడ ప్రజలు రానప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు కేటీఆర్ ఎందుకు ఎగరేయాలి జెండా? కేసీఆర్ వచ్చి ఎగరేయాలి. ఇటువంటి స్పెషల్ డేస్కి కూడా రానప్పుడు మీ కార్యకర్తలు అడగాలి. వాళ్ళేమో బయట ఇంకొన్ని రోజుల్లో కేసీఆర్ రావాలని చెప్పి మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్లు, సినిమా హీరోల రేంజ్లా రీల్స్, వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూస్తే కేసీఆర్ ఏ ప్రోగ్రామ్కి రాడు. మరి ఉద్యమకారుడు, ఆయన వల్లనే తెలంగాణ వచ్చిందని అనుకున్నప్పుడు విమోచన దినోత్సవం రోజు, ఇది అతిపెద్ద దినోత్సవం ఇది తెలంగాణకు, మరి ఈ రోజు కేసీఆర్ రాకపోతే ఎట్లా? హౌ? ఏ రకంగా చూడాలి దీన్ని? ఎందుకు రాడు కేసీఆర్? బరాబర్ రావాలి కేసీఆర్ బయటికి. ఎందుకు రాడని అడుగుతున్నాం. ఓకే, ఉద్యమకారుడు మళ్ళా బయట ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే అందరి చేతులు కలిపితే వచ్చింది తెలంగాణ, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటాం. మరి కార్యకర్తలు ఏమో మొత్తం రీల్ చేస్తారు, హీరో ఈజ్ బ్యాక్ అంటారు. ఈడ వాళ్ళ మ్యూజిక్లే తప్ప ఈడ ఏం లేదు. మరి కేసీఆర్ ఖచ్చితంగా రావాల్సిందే. విమోచన దినోత్సవం రోజు బయటికి రావాలా, మాట్లాడాల్సిందే, బరాబర్ మాట్లాడాల్సిందే. లేదా మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? ఇంకా కేసీఆర్ లేని బీఆర్ఎస్ పార్టీ జీరో. కేసీఆర్ ఉంటేనే బీఆర్ఎస్ హీరో. కేసీఆర్ లేని పార్టీ వేస్ట్. కేటీఆర్ కూడా దాన్ని హ్యాండిల్ చేయలేడు, హరీష్ రావు హ్యాండిల్ చేయలేడు. ఎవరెవరో వచ్చి ప్రెస్ మీట్లు పెడుతురు, వాళ్ళు చెప్పింది అర్థం కాదు. వాక్చాతుర్యం ఉన్నది తెలంగాణలో, కొద్దిగా గౌరవం ఉందంటే అది కేసీఆరే. కేసీఆర్ లాంటి వాళ్ళే రావాలి. మీరెవరండి వచ్చి మాట్లాడడానికి? కేసీఆరే రావాలి, కేసీఆరే మాట్లాడాలి. విమోచన దినోత్సవం లాంటి రోజు కూడా కేసీఆర్ గారు రాకపోతే ఇక ప్రజలందరూ ఏమనుకుంటారు? ఆలోచించాలి కదా. ఇంకా మీరు మారినట్టే కదా, మీలో మార్పు రానట్టే కదా. అంటే కేసీఆర్ కూడా వదిలేసినట్టే కదా. మీరు ఇట్లా చేసుకుంటా పోతే నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అనుకుంటాం మేమంతా. అందరు ఆల్రెడీ అంటున్నారు. కవితక్క బయటకు వచ్చేసింది కరెక్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాక, ఢిల్లీ ఎలక్షన్స్ టైంకి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ బయటికి రాకపోతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని అంటున్నారు. అందుకే గాలికి వదిలేసిండు పార్టీని అంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి దయచేసి. నేడే నిమజ్జనం. హుస్సేన్ సాగర్లో పాటు 73 ప్రాంతాల్లో ఎన్టీఆర్ మార్గులో ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులు. ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. 25,000 మందితో భద్రత. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. కెనడాలో మీర్పేట విద్యార్థి మృతి, పుట్టినరోజే దుర్మరణం. మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని తల్లిదండ్రులు వేడుకోలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్. చాలా బాధాకరం. చదువు కోసం వెళ్ళినటువంటి కొడుకు చనిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ఒకప్పుడు నడిచింది అమెరికా పోవాలి ట్రెండ్ అని చెప్పి, ఇక్కడే చాలా సౌలతులు ఉన్నాయి, ఇక్కడే అత్యద్భుతమైనటువంటి వసతులు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్యలో పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉండాలి తోడు.
2000 కోట్లతో ఉస్మానియాకు కొత్త భవనం అట. 32 ఎకరాల నిర్మాణం, కొత్తగా మరో 6 విభాగాలు, నమూనాలు పరిశీలన. చూద్దాం. పరిహారం పొందిన భూములకు పట్టాలు. వరంగల్ జిల్లా బాలేపల్లి రిజర్వాయర్లో ల్యాండ్స్పై పర్యవేక్షణ కరువు. ఇక్కడ చూస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర, దేశ సమైక్యత, కొందరు అత్యాశపరుల దాడి, భారత్ పరువును తీసేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం దేశానికి ఇది స్వర్ణకాలం. క్లైమేట్ కమిట్మెంట్స్ను సాధించిన మొదటి G20 దేశం భారత్. ప్రధాని మోడీ. అహ్మదాబాద్ మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు ప్రారంభం. హైదరాబాద్లో సర్దార్ పటేల్ విగ్రహం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేశాం. హామీలను మరిపించేందుకే రాజీవ్ విగ్రహం ఇష్యూ. ఎవరికి భయపడే విమోచన స్థానంలో ప్రజాపాలన. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కమెంట్స్. పదేళ్లలో 40,000 మెగావాట్లు గ్రీన్ పవర్ ఉత్పత్తిపై తెలంగాణ ఫోకస్ అట. సమగ్రమైన ఇంధన విధానంపై కసరత్తు. సోలార్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టండి. గాంధీనగర్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పిలుపు. రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం బట్టి హాజరు. పలు రాష్ట్రాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీలట. నెక్స్ట్ రైతు భరోసా ఎప్పుడని అడుగుతున్నాడు. సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఎప్పుడు అని అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. అండ్ అట్లాగే నవీన్ మిట్టల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, రజత్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, సోమేష్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జయేష్ రంజన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరవింద్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అమయ్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, శరత్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, సింగరేణి శ్రీధర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మెగా కృష్ణారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పండి దయచేసి. ఓకే, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అప్పుడు మేము ఇక మీరు రెస్పెక్ట్గా అంటే రెస్పెక్ట్ ఇస్తాం, అన్ని ఇస్తాం. ఆదాబ్ హైదరాబాద్. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు. రేషన్ కార్డుల గురించి విపక్షాల లేఖ పంపాం. ఐటీ రంగం రాజీవ్ సొంతం. సచివాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేశారు. రాజీవ్ విగ్రహం ఎవడు ముట్టుకుంటాడో రండి చూస్తా. సెక్రటేరియట్లో కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తుండ్రు. మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఒక గుడిసె వేసుకొని కూర్చోండి. ఎవరైనా వస్తే మళ్ళా ఫ్యాక్షనిస్టులను దింపడానికి మీరే కాపలా కాయండి మరి.